విధంగా మహిళలకు చేయాల్సినవి ఏమీ చేయకుండా, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అలాగే వాళ్ళని నిట్టనిలువుగా మోసం చేశారు, వాళ్ళకి రక్షణ ఇవ్వట్లేదు. మరి వీటి మీద చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కూటమిలో నాయకులకి శ్రద్ధ లేదు. మరి దేని మీద శ్రద్ధ ఉంది అని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా ఆలోచించడం ప్రారంభించారు. ఆలోచిస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఎందుకంటే మొన్ననే సంక్రాంతి జరిగింది, అంతకుముందు న్యూ ఇయర్ జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు బట్టి మహిళలకి అర్థమైందనమాట. అసలు మా మీద, మా రక్షణ మీద కానీ, మా ఆర్థిక భరోసా పెంచడం మీద కానీ లేని శ్రద్ధ ఈ కూటమిలో ముఖ్యమంత్రి గారికి, మిగతా నాయకులకి దేని మీద ఉంది అనే విషయం మహిళలకి స్పష్టంగా ఈ సంక్రాంతి సంబరాలు బట్టి అర్థం చేసుకున్నారు. ఈరోజు సంక్రాంతి సంబరాలు ఈ కూటమి పాలనలో ఎంత దారుణంగా, ఎంత అసహ్యంగా, ఎంత చాలా మహిళలు సిగ్గుతో తలదించుకునేట్టుగా, మహిళల్ని అవమానించేట్టుగా చేశారో మనం చూడాలంటే ప్రతి దగ్గర కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో నాయకులే మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని అశ్లీల నృత్యాలకి అడ్డాగా మార్చేశారు. అలాగే క్యాసినోలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. జోదానికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చేయడం జరిగింది. పేకాటకి పేటెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేశారు. అంత దారుణంగా ఎక్కడ చూసినా పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి ఇలాంటి సంస్కృతిని ఈ రాష్ట్రానికి ఈ కూటమి నాయకులు తీసుకురావడం జరిగింది. ఈరోజు గోవా అలాగే శ్రీలంక, థాయిలాండ్ ఇలాంటి వాటిలో ఈ క్యాసినోలు ఇలాంటి సంస్కృతి మనం చూస్తూ ఉంటాము. కానీ వాటిని మించేట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకులు ఆ సంస్కృతిని తీసుకురావడం జరిగింది. టీడీపీ పాలన అంటే తెలుగుదేశం పార్టీ పాలన కాదు, తెలుగు డట్టి పాలన అనే విషయం వీళ్ళు రుజువు చేశారు. ఎన్డీఏ అంటే నారావారి డట్టి అడ్మినిస్ట్రేషన్ అని ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల ద్వారా రుజువైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కూటమి పాలన కాదు, క్యాసినో పాలన అన్నట్టుగా వీళ్ళు తేటతెల్లం చేశారు. అలాగే మంచి ప్రభుత్వం కాదు, మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేటతెల్లమైంది. అలాగే రియల్ టైం గవర్నెన్స్ కాదు, రికార్డింగ్ డాన్సులు చేయించే గవర్నెన్స్ అనే విషయం ప్రజలకి తేటతెల్లమైంది. అలాగే తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు వాటికి తెగులు పుట్టేట్టుగా వీళ్ళు చేయడం జరిగింది. అసలు సంక్రాంతి అంటే ఏంటి? మన సాంప్రదాయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం, కుటుంబ విలువలు ఎలా ఉంటాయో అందరము కలిసి పండగ జరుపుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోదర్ల పండగగా, అలాగే తీసుకుంటే పోకిరీల పండగగా సంక్రాంతిని మార్చేశారు. అంత దారుణంగా సంక్రాంతి తాలూకా సంస్కృతిని, ఆ తాలూకా విలువల్ని దిగజార్చిన పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. ఒక మహిళా హోంమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న దృశ్యాలు, అలాగే కేసినోలు విచ్చలవిడిగా ఉంటే, వీటిని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు వేసి గెలిపించామని ఓట్లేసిన ప్రజలు బాధపడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా మహిళా హోంమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. చాలా మా పార్టీ వాళ్ళకేమో వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. మరి ఎంత దారుణంగా మీ కూటమి నాయకులు ప్రవర్తించేటప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు తీసుకుంటే మొన్న మనం చూసాం, పబ్లిక్గా మీ కూటమిలో నాయకులు మహిళలు బట్టలిప్పి డాన్స్ చేయాలని చెప్పారు. వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు హోంమంత్రి గారు? వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? సెటిల్మెంట్లో బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అయ్యుండి మీరు మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మీ కూటమి నాయకులు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? సిగ్గుతో తలదించుకోవాలి హోంమంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు సంక్రాంతి సంబరాలప్పుడు, అతన్ని చూసంట 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేశారు, ఇంచుమించు 3 లక్షల కార్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని. అలాగే తన భార్య అయిన భువనేశ్వరి గారట నేర్పించారట ఈ రాష్ట్ర ప్రజలకి, సంక్రాంతికి పల్లెటూర్లకి వెళ్ళాలి, పండగ జరుపుకోవాలి అనేసి చెప్పి. చాలా సంతోషం. అంతకుముందు మన రాష్ట్రంలో పండగకి ఎవరు పల్లెటూర్లకి వెళ్ళలేదు. భువనేశ్వరమ్మ చెప్పాకే అందరము వెళ్ళి నేర్చుకొని పండగ పల్లెటూరులో జరుపుకోవడం మనందరము చూసాము.
అయితే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి సూటిగా ఒక విషయం అడుగుతున్నాను. మరి ఈ క్యాసినోలు, ఈ అశ్లీల డ్యాన్సులు, ఈ బూతు డ్యాన్సులు ఇవన్నీ మనం చూసాం కదా ఈ సంక్రాంతి టైంలో. ఇవన్నీ ఎవరి స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి వచ్చాయి? ఎవరు నేర్పించారు? ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. అలాగే తీసుకుంటే ప్రతిసారి కూడా హోంమంత్రి గారు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు కదా, అవి నేను ఒకటే అడుగుతున్నాను. మరి ఇలాంటి అశ్లీల డ్యాన్సులు, క్యాసినోలు, రికార్డింగ్ డ్యాన్సులు పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరీ జరుగుతూ ఉంటే అవి చేసిన వాళ్ళని మీరు ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వరా? మా పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారే, మరి ఇలా తప్పులు చేసిన వాళ్ళకి మీరు వార్నింగ్లు ఇవ్వరా? ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలు దగ్గర ఇలాంటి డ్యాన్సులు ప్రతి దగ్గర చూసాం. దానికి కారకులు మీ కూటమిలో నాయకులే. మరి వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించరా హోంమంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో జగనన్న పాలనలో చిన్నపిల్లలైతే ఐక్యరాజ్య సమితి వేదికల మీద వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఈ రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ రికార్డింగ్ డాన్సులు స్టేజ్ల మీదకి వెళ్ళి డాన్సులు చేసే పరిస్థితి కొన్ని దగ్గరలో మనం చూసాం. అంటే పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని దిగజార్చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తున్న వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు? వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించట్లేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత ఘోరంగా పేకాట క్లబ్లు, కేసినోలు, అలాగే రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న డ్యాన్సులు, అలాగే ఎక్కడికక్కడ మినీ బార్లు మనం చూస్తూ ఉన్నాము. ఏ సందర్భంలో కూడా ఎక్కడైనా వాళ్ళని అడ్డుకునే పరిస్థితి పోలీసుల నుంచి మనం చూసామా? అసలు పోలీసు వ్యవస్థ ఉందా, మూసేశారా అర్థం కావట్లేదు. అంత దారుణంగా పోలీసుల్ని వాళ్ళ కాపలాకు ఉపయోగించారు తప్ప ఇలాంటి తప్పుడు పనులకి, తప్పుడు కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఉపయోగించలేదు. ఈరోజు హైకోర్టు ఆదేశాలన్నా మీకు భయం లేదు, ప్రజల గురించి కూడా మీకు బాధ్యత లేదు, మహిళల భద్రత కోసం కూడా మీకు ఎటువంటి బాధ్యత లేదు అనే విషయం ప్రతి సందర్భంలో కూడా స్పష్టమవుతూ ఉంది. ఈ విషయంలో తీసుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ముడుపులు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక దగ్గర అయితే ఘోరంగా మీ కూటమిలో ఉన్న మంత్రే పబ్లిక్గా స్టేజ్ మీదకి వెళ్ళి రికార్డింగ్ డాన్స్తో పాటు డాన్సులు వేశారంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ముఖ్యమంత్రి గారు, మిగతా నాయకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. అలాగే మొన్న మా పార్టీ కార్యకర్త అయిన సాల్మాన్ అనే వ్యక్తినేమో టీడీపీ నాయకులు హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద ఎందుకు నడిపించలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీరు మేకను కోస్తే కేసు పెట్టారు, మరి పీకను కోస్తే కేసు పెట్టరా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మా జగనన్న బర్త్డే అప్పుడు కేక్ కట్ చేస్తే కేసులు పెట్టడం జరిగింది, కోడిని కోస్తే కేసు పెట్టడం జరిగింది. మరి ఆడవాళ్ళ బట్టలు విప్పి డాన్సులు చేయాలన్న మీద నో కేసా? అలాగే క్యాసినోలు రన్ చేస్తున్న వాళ్ళ మీద నో కేసా? అలాగే జోదం ఆడిపించి ప్రజల్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద నో కేసా? అలాగే మినీ బార్లు రన్ చేసి ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏరులై పారేట్టుగా చేసే వాళ్ళ మీద నో కేసా? అలాగే అశ్లీల డాన్సులు చేయిస్తున్న వాళ్ళ మీద నో కేసా? వీళ్ళందరి మీద కేసు పెట్టాలి కదా హోంమంత్రి గారు, వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించాలి కదా. మీరు మా పార్టీ వాళ్ళకే చేయని తప్పులకి వార్నింగ్లు ఇస్తారా? మీ కూటమిలో వాళ్ళు ఏ తప్పులు చేసినా ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మొన్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి సంబరాలంటే కోడి పందాలు, పేకాట మాత్రమే కాదు, అంతకంటే దాంతో లిమిట్ చేయొద్దు, అంతకంటే ఎక్కువ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం దాంతో లిమిట్ చేయొద్దు, పేకాటికి కోటి పందాలకే లిమిట్ చేయొద్దు అంటే దాని అర్థం ఏంటంటే అంతకు మించి చేయాలి. ఏంటి అంతకు మించి చేయాలనేసి అతను చెప్పారు కదా, అంటే దాని అర్థం ఇదా అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు అతను డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్రాంతి టైంలో క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, అలాగే మినీ బార్లు అవ్వచ్చు, అశ్లీల నృత్యాలు అవ్వచ్చు, జోదము, గుండాటలు ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం. వీటినా మీరు ప్రోత్సహిస్తున్నారు? మీరెందుకు ఇన్ని జరుగుతున్న ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు, వాటిని ఆపలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మరి మీరు
ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పక్క జిల్లాలో విచ్చలవిడిగా పేకాట అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, విచ్చలవిడిగా పబ్లిక్గా రన్ అవుతున్నా కూడా మీరు ఎందుకు వాటిని ఆపలేకపోయారు, వాటిని అడ్డుకుంటూ స్టేట్మెంట్స్ ఇవ్వలేదని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉందంటే ఈ సంక్రాంతి టైంలో మొన్న 1వ తేదీ నుంచి తీసుకుంటే ఇప్పటికీ 1800 కోట్ల మద్యం ఏరులై పారించడం జరిగింది. గత ఏడాది కంటే 266 కోట్లు ఎక్కువగా మద్యాన్ని తాగించారు. ఒక సంక్రాంతి 3 రోజుల్లోనే 500 కోట్ల మద్యాన్ని తాగించడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మద్యం ఏరులై పారేట్టుగా, బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా పెట్టేట్టుగా వీళ్ళు ప్రోత్సహించారు, వీళ్ళు ముడుపులు తీసుకొని అనే విషయం ఈ లెక్కలు బట్టి మనకు స్పష్టమవుతూ ఉండే పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ఇంత ఎక్కువ మద్యం అమ్ముడుపోవడానికి, ప్రజలు తాగడానికి కారణం ఏంటి అంటే మీరు అడ్డుకోకపోయిన బెల్ట్ షాప్స్. అలాగే ప్రతి కోడి పందాల దగ్గర కూడా తీసుకుంటే కోడి పందాల బరుల దగ్గర మినీ బార్లనే పెట్టేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. ఈ ఎక్కడా కూడా మీరు అడ్డుకోకపోవడం వల్ల ఈ విధంగా మద్యం ఏరులే ప్రజలతో తాగించే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో, ఎక్సైజ్ శాఖ మంత్రి గారి జిల్లాలో, అలాగే హోంమంత్రి గారి సొంత జిల్లాలో, డిప్యూటీ సీఎం గారి సొంత జిల్లాలో ప్రతి దగ్గర కూడా పబ్లిక్గా మద్యము, బెల్ట్ షాప్స్ ఇవన్నీ కూడా మినీ బార్స్ పెట్టి మరీ మద్యం ఏరులై పారిన పరిస్థితి. ఎక్కడ కూడా వీళ్ళు అడ్డుకున్న పరిస్థితి మనం చూడము. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగిందనమాట. బెల్ట్ షాప్స్ పెట్టే వాళ్ళు బెల్ట్ తీస్తాను అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ పెట్టిన వాళ్ళ బెల్ట్ తీస్తాను అని. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను, మరి ఈ సంక్రాంతి టైంలో ఇన్ని బెల్ట్ షాప్స్ పెట్టడం జరిగింది, మద్యాన్ని ఏరులై పారించారు కదా, ఎంతమంది బెల్ట్ తీశారు మీరు? ఎన్ని షాప్స్కి, ఎన్ని బెల్ట్ షాప్స్కి 5 లక్షల చొప్పున ఫైన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో మనకు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అందరూ కొమ్మక్కైపోయి ముడుపులు తీసుకొని ఇలాంటి దారుణమైన సంస్కృతిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎటువైపు వెళ్తుంది మన రాష్ట్రము ఈ కూటమి పాలనలో అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. మహిళలకైతే ఒక విషయం, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకైతే స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమైంది. ఇంత దారుణమైన నీచమైన పాలన గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. మళ్ళీ ఇలాంటి పాలకులకైతే ఓట్లు వెయ్యము అనేది మహిళలు స్పష్టంగా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటివి ఈ క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, మినీ మద్యం షాప్లు అవ్వచ్చు, బెల్ట్ షాప్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఆర్గనైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, మీరు చెప్పినట్టుగా నడి రోడ్డు మీద నడిపించండి అని ఈ కూటమిలో పెద్దలకి కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళల తరపున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 0 వడ్డీని మీరు చెప్పినట్టుగా 10 లక్షల వరకు ఇవ్వాలి. మీరు ఇప్పటికీ 7,500 కోట్లు బకాయి పడడం జరిగింది. గతంలో జగనన్న అయితే 0 వడ్డీ కింద 5,000 కోట్లు పైగా ఇవ్వడం జరిగింది. అలాగే 25,500 కోట్ల రూపాయలని ఆసరా ద్వారా మహిళల అకౌంట్లో వేసి వాళ్ళ అప్పుని డ్వాక్రా సంఘాల తాలూకా రుణాన్ని తీర్చడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పటికైనా ఈ 10 లక్షల వరకు ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చిన 0 వడ్డీని వెంటనే తక్షణమే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తీసుకుంటే మీ బకాయిలన్నీ కూడా ఇప్పుడు వెంటనే విడుదల చేయకపోతే డ్వాక్రా సంఘాలు ఈరోజు కుదేలైపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ 0 వడ్డీని తక్షణమే అమలు చేయాల్సిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.